అలోహా. ఇది చూడగానే మీకు అర్థమైందిగా మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నామో. అదేనండి, హవాయి. మేము వింటర్లో హవాయికి వెళ్ళాము. ఆ ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి. ఈసారి మనము హోనోలులు వెళ్తున్నాము. వింటర్లో మా దగ్గర చాలా చలిగా ఉంటుంది. ఆ చలి నుంచి ఎస్కేప్ కోసమే వామ్గా ఉండే హవాయి చూస్ చేసుకున్నాము. అసలు ఎయిర్పోర్ట్ విండో నుంచి బయటికి చూస్తేనే అర్థమవుతుందిగా అక్కడ ఎండ ఎంత బాగుందో. మేము ఎయిర్పోర్ట్లోంచి రెంటల్ కార్ సెంటర్కి వచ్చి హర్ట్స్లో కార్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరామన్నమాట. ఈసారి ట్రిప్ మేము కాస్కో ద్వారా బుక్ చేసాము. కాస్కోతో బుక్ చేస్తే వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకరు ఎయిర్పోర్ట్కి వచ్చి ఇలా మనకి దండలు వేసి దండం పెట్టి వెల్కమ్ చేస్తారనమాట. అది హవాయి కల్చర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. హవాయిలో స్టే బుక్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము 4 సార్లు హవాయికి వెళ్ళినప్పుడు ఈచ్ టైం డిఫరెంట్ టైప్లో బుక్ చేసాము. చిన్న పిల్లలు ఉంటే ఎయిర్బిఎన్బి బెటర్. కాస్త పెద్ద పిల్లలు ఉన్నా మీరే బై యువర్ సెల్ఫ్ వెళ్తున్నా కాస్కో ప్యాకేజ్ అయితే కన్వీనియంట్గా అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇలా ఎయిర్పోర్ట్లోంచి బయలుదేరి మధ్యలో మేము వాల్మార్ట్లో ఆగి అక్కడ కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ కొనుక్కున్నాం మా ట్రిప్ కోసం. ఇక్కడ చిన్న టిప్, మీరు హోనోలులు వెళ్తుంటే అక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉంది. మీరు ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే కనుక అక్కడ ఇండియన్ స్నాక్స్, క్విక్ మిక్స్లు అలాంటివి తీసుకోవడానికి వీలవుతుంది అనమాట. దాంతోపాటు కాస్కో అండ్ వాల్మార్ట్ కూడా ఉన్నాయి. ఇలా చూస్తూ చూస్తూ వైకీకి వచ్చేసామండో. ఇక్కడ అలమోవానా సెంటర్ అని ఓ పెద్ద మాల్ ఉంది. మ్యాసివ్ మాల్. అంత పెద్ద మాల్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అక్కడ ఈ రోడ్డు మీద అసలు ఎంత ఫ్యాన్సీ షాపులు ఉన్నాయంటే ప్రపంచంలో పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్, ప్రాడా అలాంటి బ్రాండ్స్ అన్ని షాపులు ఈ వీధిలో ఉన్నాయన్నమాట. అసలు ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా హాలిడేస్ అని. మీకు ఇంతమంది జనాలు వద్దు అనుకుంటే మీరు అక్టోబర్, నవంబర్ టైంలో వెళ్ళండి. ఆ టైంలో ఇంతమంది జనాలు ఉంటారనమాట హవాయిలో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము డిసెంబర్ హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. అండ్ హవాయిలో హరికేన్ సీజన్ ఉంటుంది. అది ఎప్పుడో చూసుకొని అది కూడా అవాయిడ్ చేయండి. ఇదిగో ఇలా డ్రైవ్ చేస్తున్నాయి. ఒకవైపు బీచ్, ఇంకోవైపు మా హోటల్ వచ్చేసింది. మేము అసలు హోటల్లో పార్క్ చేయకుండానే ఈ విజువల్ కనిపించింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో సన్సెట్. ఇంకా అసలు హోటల్లో చెక్-ఇన్ కూడా చేయలేదు. కార్ అక్కడే వదిలేసి మేము రోడ్ దాటి ఈ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. మరి ఇలాంటి బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేయాలంటే ఎక్కడ స్టే చేయాలి? అది వైకీకి మెయిన్ టూరిస్ట్ స్పాట్. చాలా హోటల్స్ ఉంటాయి అండ్ బీచ్కి వాకబుల్ యాక్సెస్ ఉంటుంది. అలా కాదు మాకు జనాలు వద్దు, మాకు సన్ రైజ్ కావాలి అనుకుంటే ఈస్ట్ షోర్లో కొన్ని ఎయిర్బిఎన్బీస్ ఉన్నాయి. మీరు అక్కడ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా జనాలు గొడవ లేకుండా మీరు సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. ఇంకా సూర్యుడు అస్తమించగానే మళ్ళీ హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకొని చెక్-ఇన్ చేసి మా హోటల్ రూమ్కి వచ్చాం. ఈ రూమ్ పార్షియల్ ఓషన్ వ్యూ రూమ్. పార్షియల్ వ్యూ అంటే ఇలా ఉంటుందన్నమాట. మెల్లిగా మేము రిలాక్స్ అయ్యి ఆ రోజు బయటకు వెళ్ళి డిన్నర్ చేసాము. హోనోలులులో వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే చాలా ఈజీగా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి కూడా దోశలు తినాలా అనకండి. మంచి ఫుడ్ ఉంటే ట్రిప్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మేము ఈసారి హోనోలులు ట్రిప్ 5 days బుక్ చేసుకున్నాము. ఫస్ట్ డే ఆబ్వియస్లీ బీచ్తో మొదలుపెట్టామన్నమాట. పొద్దున్నే లేచి పిల్లల్ని తీసుకొని ఇలా సన్ రైజ్ టైంలో బీచ్కి వచ్చి చల్లగా గాలి వీస్తుంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్లో కష్టాలు, వర్క్ అన్నీ మర్చిపోయి అసలు ఇదే కదా జీవితం అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ వాటర్లో ఎంతసేపు అయినా కూర్చొని ఫిష్ని చూస్తూ టైం గడిపేయచ్చు.
ఇంకా మేము స్టార్ బక్స్కి వచ్చి కాఫీలు స్నాక్స్ తీసుకొని మా డేని మొదలుపెట్టాం. మా ఫస్ట్ డే మేము పాలినేషియన్ కల్చరల్ సెంటర్కి వెళ్దామని ప్లాన్ చేసాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అక్కడికి వెళ్ళాక టికెట్లు అయిపోయాయి. మా పిల్లలు బాగా డిసప్పాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ డేకి టికెట్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము జాపనీస్ బుద్ధా టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఆబ్వియస్లీ మీకు ఒక టిప్, మీరు బాగా ఇలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్కి వెళ్తుంటే ముందే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోండి. మాకు ఈ ట్రిప్లో అయినా ఇంకో పిట్ ఫాల్ ఏంటంటే హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ రోజు నేషనల్ హాలిడే. సో దాంతో డైమండ్ హెడ్ మేము హైకింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అది క్లోజ్డ్, జూ క్లోజ్డ్, అట్లా చాలా ప్లేసెస్ క్లోజ్ అయి ఉన్నాయి. ఆ రోజు ఇంకా మీరు బీచ్కో అలా హైకింగ్కో వెళ్ళడానికి ప్లాన్ చేయడం బెటర్. నా యూట్యూబ్ ఛానల్లో పాత హవాయి వీడియో ఒకటి ఉంటుంది. అందులో హవాయిలో ఎక్కడుండాలి, ఏం చూడాలో దానిలో టిప్స్ ట్రిక్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. అదోసారి చెక్అవుట్ చేయండి. ఇదిగో ఇక్కడ దూరంగా కనిపిస్తాను చూడండి ఐలాండ్, దీన్ని చైనా మ్యాన్స్ హ్యాట్ అంటారట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ కమేహమేహా హైవే మీద డ్రైవ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పువలోవా ర్యాంచ్ అని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడే జురాసిక్ పార్క్ సినిమా షూటింగ్ చేశారట. ఇక్కడ బస్ టూర్ ఒకటి ఉంటుంది, ఇంకా గుర్రాల స్వారీ, ఇలాంటి అట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా మనం వెళ్ళే దారిలో రకరకాల సీనరీస్, ఇక్కడ ఎంత ప్రశాంతమైన బీచ్ ఉంది చూసారా. మీరు ఇక్కడ ఆగి కాసేపు బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ హైవే ఓషన్ సైడ్ ఉంటుందన్నమాట. సో మీరు డ్రైవ్ చేసినంతసేపు మీకు బ్యూటిఫుల్ ఓషన్ వ్యూస్, మౌంటైన్ వ్యూస్ కనిపిస్తూనే ఉంటాయి. నేను చెప్పిన ఈస్ట్ షోర్ ఇదే. ఈ సైడ్ 1-2 ఎయిర్బిఎన్బీస్ ఉంటాయి. అవి మీరు పిక్ చేసుకుంటే మంచి ఇలాంటి పీస్ఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కమేహమేహా హైవే మీద డ్రైవ్ చేస్తుంటే పక్కన ఒక షేవ్డ్ ఐస్ ట్రక్ ఒకటి కనిపిస్తుంది మీకు. వీళ్ళు షేవ్డ్ ఐస్తో పాటు కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్ అలాంటి అమ్ముతుంటారనమాట. ఆ కొబ్బరి బొండం ఒకటి తీసుకొని ఇలా బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా మేము ఆ కమేహమేహా హైవే మీద డ్రైవ్ చేస్తూ జాపనీస్ బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొండల మధ్యలో చిన్న పాండ్ తోటి అసలు మీరు ఇంకో దేశంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హవాయి యుఎస్ మెయిన్ల్యాండ్కి ఎంత దూరంలో ఉందో జపాన్ నుంచి కూడా అంతే దూరంలో ఉంది. అందుకే యుఎస్ నుంచి ఎంతమంది టూరిస్టులు విజిట్ చేస్తారో అంతే మంది టూరిస్టులు జపాన్ నుంచి కూడా హవాయి ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటారు. ఇక్కడ ఈ టెంపుల్లో ఈ పాండ్లో కాయ్ ఫిష్ అని ఇలాంటి ఫిష్ ఉంటాయన్నమాట. మేము ఒక 4 years బ్యాక్ ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఫిష్ చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడు ఆ ఫిష్ వందలుగా పెరిగిపోయి పెద్ద సైజులోకి గ్రో అయిపోయి పాండ్ అంతా ఆక్రమించేసుకున్నాయి. అక్కడ ఫిష్తో పాటు ఇలా పీకాక్స్, రకరకాల పక్షులు కూడా ఉన్నాయన్నమాట. హవాయిలో చాలా పీకాక్స్ ఉంటాయి, కాకపోతే అవి వైల్డ్ పీకాక్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అవేమంత ఫ్రెండ్లీగా ఉండవు. ఈ బుద్ధిస్ట్ టెంపుల్లో ఇంకో అట్రాక్షన్ ఈ బెల్. ఈ గంట మ్యాసివ్ సైజులో ఉంటుందన్నమాట. ఇలా పెద్ద కర్రతోటి దాన్ని వాయిస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ లైన్ కట్టి మరీ ఈ గంట వాయించడానికి వెయిట్ చేస్తుంటారనమాట. అలా మా డే 1 ఆఫ్ హొనలులు ట్రిప్ ముగిసింది. మేము హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి మంచి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మేము పాలినేషియన్ కల్చరల్ సెంటర్లో ఎలా ఎంజాయ్ చేసామో, డోలే పైనాపిల్ ప్లాంటేషన్లో ఏం చూసామో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.